Please subscribe to our YouTube channel. Like and share this video. ఇదే 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 విష్ణుమాయా ప్రతి పదమున అణువణువున విశ్వమాయా. చాలా పెద్దది ఈమె వ్యవహారము. ఒక్కొక్క మనిషి దర్శనమిస్తుంటాడు మనకు లోకంలో, వాడంతా అమ్మవారే. నోరు నవ్వుచుండు నొసలు వెక్కిరించు, నవ్వుతూనే ఉంటాడు, మన పక్కనే నిలబడతాడు. నోరు నవ్వుచుండు నొసలు వెక్కిరించు, మాట పొగడుచుండు మదిని ధిక్కరించు. లోపల ఒకటి అనుకుంటుంటాడు, ఒకటి మాట్లాడుతుంటాడు. వీడి మొహం అని లోపల అనుకుంటాడు. అబ్బా మీరు చాలా ఇదండి అంటుంటాడు బయటికి. ఈ మాట వేరు, లక్షణం వేరు. నోరు నవ్వుచుండు నొసలు వెక్కిరించు, మాట పొగుడుచుండు మదిని ధిక్కరించు. ఎదుటివారు ఎట్లున్నా ఎదటివారు ఎట్లున్నా అమ్మవారిని తలంచు. వీడిని లెక్క పెట్టద్దు నువ్వు, వాడిలో కూడా అమ్మవారినే చూడు. ఎదటివారు ఎట్లున్నా అమ్మవారినే తలంచు, ఆమె మృదుల పాదాలకు పారాణిని సవరించు. ఆమె మృదుల పాదాలకు పారాణిని సవరించు. అంటే వాడు ఏమి చేస్తున్నా నీకు అమ్మవారి పాదాలే గుర్తు రావాలి. వాడి వశంలో మాయలో పడొద్దు నీవు. అక్కడ జాగ్రత్త అవసరం. ఎదుటివారు ఎట్లున్నా అమ్మవారినే తలంచు, ఆమె మృదుల పాదాలకు పారాణిని సవరించు. ఎంత అపకరించినా, అపకారాలే చేస్తుంటారు, వాళ్ళ పనే అది. అయినా నేను వాళ్ళకేం అపకారం చేయలేదు కదా అంటే ఈ నీతి పట్టదు. వాడు పుట్టింది దానికోసం, వాడు చూస్తూ ఉంటాడు. ఎంత అపకరించినా ఎవ్వరిని నిందించకు, ఎంత అపకరించినా ఎవ్వరిని నిందించకు. వాడు అట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు అనొద్దు. ఎంత అపకరించినా ఎవ్వరిని నిందించకు, కడకు తెలిసినట్లు కూడా నీవు ముఖభావం ప్రకటించకు. వాడు చేసిన అన్యాయం నీకు అర్థమైందని కూడా నీవు ముఖంలో భావం ప్రకటించొద్దు. ఎంత అపకరించినా ప్రతి మనిషికి జీవితంలో ఎదురయ్యేవే. ఇదే మహామాయా స్వరూపం. దీన్ని అర్థం చేసుకోవాలి. నువ్వెంత మహానుభావుడిగా. అందుకే ఎవడి పెద్దవాడిని పలకరించినా చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడండి, ఆయన పడ్డ కష్టాలు ఇన్నిన్ని కాదు అంటుంటాడు. పడితేనే వాడు మహాత్ముడు, మహానుభావుడు. ఆమె అంత గొప్ప తల్లి ఎట్లా అయిందంటే జీవితం అంతా ఎన్నో బాధలు పడింది. పడితేనే ఆమె మహానుభావురాలు, లేకుంటే మామూలు భావురాలే. ప్రతి చోట ఉంటాయి. నీవు నేను అని భేదం లేదు. అన్నిటికీ మొదట శ్రీకారము దాటుకోవలసినదే. సముద్రము దాటితేనే హనుమంతుడు. లెక్క ఒకటే. అందుకని ఎంత అపకరించినా ఎవ్వరిని నిందించకు, తెలిసి కడకు తెలిసినట్లు కూడా నీవు ముఖభావం ప్రకటించకు. అందినట్లే ఉంటుంది అంతలోనే జారుతుంది. అందినట్లే ఉంటుంది, మళ్ళీ అందదు, ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నాను కానీ
ఎంత అపకరించినా ఎవ్వరినీ నిందించకు, కడకు తెలిసినట్లు కూడా నీవు ముఖభావం ప్రకటించకు. చెప్పినంత సులువుగాదు గానీ, చెప్పడము సులభమే, చెయ్యటమే ఉండేది సమస్య. చెప్పినంత సులువుగాదు కానీ ఆచరించి చూడు సఖా నీవే శర్వాణి. సులభం కాదు, కష్టమే. కష్టమైన ఆచరించి చూడు. చెప్పినంత సులువుగాదు గానీ ఆచరించి చూడు సఖా నీవే శర్వాణి. నిలువెత్తున నిలువబడిన నీవే త్రిశూలపాణి. నిలువుటెత్తు నిలబడినా నిలువెత్తుగా నిలబడిన నీవే త్రిశూలపాణి. పరమేశ్వరుడివి నీవు. నిలువెత్తుగా నిలబడిన నీవే త్రిశూలపాణి. శత్రువర్గ సమ్ముఖాన శత్రువర్గ సమ్ముఖాన నీవే విజయ ఖడ్గపాణి. చెప్పినంత సులువుగాదు కానీ ఆచరించి చూడు సఖా నీవే శర్వాణి. మనము కష్టమే కానీ భరించి చూడు, ఎదుర్కొని చూడు, నీకు ఎట్లా ఉంటుందో. దాని ఫలం ఇంతింత కాదు. అందినట్లే ఉంటుంది అంతలో చేజారుతుంది. ఇక్కడ ఉన్నట్లుండి ఎక్కడో తేలుతుంది. ఇక్కడే మంచేతలోనే ఉన్నట్టుంటుంది, ఎప్పుడు జారిపోతుందో తెలియదు, అక్కడ కనపడుతుంది. అదే మహామాయ. అందినట్లే ఉంటుంది అంతలో చెయ్యి జారుతుంది. ఇక్కడ ఉన్నట్లుండి ఎక్కడో కనబడుతుంది, ఎక్కడో తేలుతుంది. అనుకోనిది ఏదో వచ్చి ఆనందం పంచుతుంది. నువ్వు దేనికోసమో ఎదురు చూసావు, కానీ దానికి 1000 రూపాయలతో అమ్మవారి దయతో మొత్తం మళ్ళీ నీకు వడ్డీతో సహా వస్తుంది. ఆ నిశ్చలత్వం నీకు కావాలి. బాణము వేసి ఏమైందో అని బాణం వెంటే పరిగెత్తొద్దు. బాణం తగలని ఆ ఓపిక ఉండాలి. బాణ ప్రయోగం చేశాక తగిలేంత సమయం ఇవ్వాలి. అన్నంతో పాటు అమ్మ ఉడకరాదు. అన్నం ఉడికేదాకా అమ్మ ఓపిక పెట్టాలి. అన్నంతో పాటే మనం ఉడికిపోరాదు. కాబట్టి అనుకోనిది ఏదో వచ్చి ఆనందం పంచుతుంది. అయిన వారిలాగా వచ్చి అద్భుతాలు పెంచుతుంది. ఏదో అనుకోని బంధువు అయిన వాళ్ళలాగా వస్తుంది. ఆ అయిన వాళ్ళలాగా వచ్చి నీకు అద్భుతాలను నీ జీవితంలో పెంచుతుంది. నీవు మాత్రం కదలిక లేకుండా నిశ్చలముగా అమ్మవారి పాదాల మీద దృష్టి పెట్టు. పెడితే ఆ సౌందర్యము వేరు. ధనవంతుల ఇండ్లలోన ధనరాసుల గణ్యమై. అమ్మవారు ఎలా కనపడుతుంది? ధనవంతుల ఇండ్లలోన ధనరాసులు అగణ్యమై, ధనరాసుల గణ్యమై. లెక్కించేటట్లు అగణ్యము గణ్యము 2 లెక్కలు పడతాయి ఇక్కడ. ధనరాసులు అగణ్యమై
ధనవంతుల ఇండ్లలోన ధనరాసులు అగణ్యమై, ధనరాసుల గణ్యమై, సుకృతి మతులలోగిలిలో, సుకృతి మతులలోగిలిలో చిరతర శుభ పుణ్యమై. యా శ్రీ సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం. అమ్మవారు ఎట్లా ఉంటుంది? ఇగో ఇలా ఉంటుంది. ధనవంతుల ఇండ్లలోన ధనరాసుల గణ్యమై, సుకృతి మతుల ముంగిలిలో, సుకృతి మతుల ముంగిలిలో చిరతర శుభ పుణ్యమై, పాపాత్ముల పంచలలో, పాపాత్ముల పంచలలో లేముల కోలాహలమై, పాపాత్ముల పంచలలో లేముల కోలాహలమై. దాన్ని ఎక్కువగా గట్టిగా పలకొద్దు. భక్తి ఉన్నవారి, భక్తి ఉన్న భక్తి ఉన్నవారిలోన కొంగుల బంగారమై. ఎక్కడో బంగారం ఇక్కడే ఉంది, కొంగులో ఇట్లా తీసి ఇచ్చేసేయచ్చు, అంత సులభంగా ఉంటుంది అమ్మవారు. కొంగుల బంగారమై, ఇదే 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 విష్ణుమాయా. ప్రతి పదమున, ప్రతి అణువున, ప్రతి పదమున అణువణువున కనిపించే విశ్వమాయా. ఏ మాయ ఏ మాయ అని చూసే లోపల, ఏ మాయ ఏ మాయ అని వెతికే లోపల, ప్రతి ఎదలో వినిపించే సిరిగజ్జల గలగల. అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఆమె పాదాలు మహాలక్ష్మీ నమః నిత్య చంచలాయై పాదాభ్యాం నమః. మొట్టమొదటి నమస్కారం. అమ్మవారు నిత్య చంచల, ఎప్పుడెక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. అందుకనే అమ్మా నీ పాదాలు గట్టిగా పట్టుకుంటున్నా, చంచలములుగా ఉండొద్దు, మా ఇంట్లోనే ఉండు. పాదాభ్యాం నిత్య చంచలాయై. మొట్టమొదట అమ్మవారికి, అమ్మవారి పాదాలకు నమస్కారము. శబ్ద ప్రయోగము. శబ్దం అనేదే బ్రహ్మ, అదే భగవంతుడి యొక్క స్వరూపము. ప్రతి మాట మీద బరువు. అందుకే సప్తశతి. సప్తశతి అంటేనే ఉవాచ చ అంటే మంత్రము. చెప్పాను, ఏం చెప్పారో మంత్రం అది. అందుకని ఇవన్నీ చెప్తున్నాడు కదా ఋషి. దండి కాళిదాసు మహాకవులిద్దరు దండిన పదలాలిత్యం అన్నారు. దండి బ్రహ్మాండ క్షత్రదండ శతధృతి అని ఒక పద్యం చెప్పాడు ఆయన. ఈ బ్రహ్మాండము యొక్క ఛత్రదండము అని. అందుకని ఆయన పేరు దండి అని వచ్చింది. దండము మీద పద్యం చెప్పాడు, శ్లోకం అని దండి అన్నారు ఆయన్ని. సరే, కాళిదాసు జగత్ప్రసిద్ధుడు మనకు తెలుసు బాగా. నిజానికి చరిత్రలో ఇద్దరు ఒక కాలంలో లేరు. భోజ కాళిదాసు కథలు ఇవన్నీ చెప్తుంటారు. కానీ రసరమ్యములైన కథలు ఇంత గొప్పగా జరిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత గొప్పవాళ్ళు ఆ రెండో కథలు అంత గొప్పవి. సరే, కవులు కదా, భోజనం అయ్యాక తాంబూలం వేసుకోవాలి. తాంబూలం అన్నీ ఉన్నాయి, కానీ ఆకులు ఒక 4 ఉన్నాయి, కానీ సున్నం లేదు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నది. భోజరాజు నగరము కదా, ధారానగరం, చాలా గొప్ప నగరం. అందరికీ కవిత్వం తెలుసు, అందరూ మహావిద్వాంసులే, అందరూ కవులే. సరే, అక్కడ చూశాడు.
ఈ దండి మహాకవి అన్నాడు, ఆయన దగ్గర పాపం సున్నము తక్కువైంది. తూర్ణమానీయతాం చూర్ణం, తూర్ణం అంటే త్వరగా, ఆని చూర్ణం అంటే సున్నము. తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్రనిభాననే. ఓ చంద్రుడి లాంటి ముఖము గల ఓ అమ్మాయి, కొంచెం సున్నం తీసుకురా తల్లి అన్నాడు దండి. కాళిదాసు ఎలా అనాలి మరి? కాళిదాసు కదా సహజంగా ఆయన కవిత్వం ఎట్లా ఉంటుంది? తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్రనిభాననే అన్నాడు ఆయన. పర్ణాని స్వర్ణవర్ణాని, పర్ణాని స్వర్ణవర్ణార్ని కర్ణాంతాకీర్ణలోచనే అన్నాడు కాళిదాసు. పర్ణాని స్వర్ణవర్ణాని, మంచి రంగులు కలిగినటువంటి పచ్చగా మెరిసిపోతూ ఉన్నటువంటి పర్ణాని ఆకులు, స్వర్ణవర్ణాని అదే చేత్తో ఆకులు ఇలాంటివి. ఎలాంటివి? పర్ణాని స్వర్ణవర్ణాని కర్ణాంత ఆకీర్ణలోచనే, చెవుల దాకా విస్తరించిన కన్నులు గలదానా ఓ అమ్మాయి, ఇలాంటి ఆకులు కూడా తీసుకురా అన్నాడు. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి ముందడిగింది దండి కదా, కానీ ముందు కాళిదాసు చేతిలో అన్ని ఆకులు పెట్టింది ముందు, తర్వాత ఆయనకి సున్నం ఇచ్చింది. కొంచెం కవికి ఎప్పుడైనా ఎంత మహాకవి అయినా రెండో పేరు చెప్తే వాడికి నచ్చదు. మొదటి పేరు తనదే పెద్దది, ఇంత లావక్షరాలతో ఉండాలి. కవికి కొంచెం అది స్ఫూర్తి. నా పేరు రెండో పేరు వేసాడండి, నేను ఎట్లా సభకు పోతాను అంటే తప్పేం లేదు పాపం, వాడు అలా ఉంటాడు కవి అన్నవాడు. కాబట్టి వాడికి కొంచెం దండికి దండిన పదలాలిత్యం, పదలాలిత్యముతో అద్భుతమైన కవిత్వం చెప్పేవాడని పేరు ఆయనకి. ఆయన కొంచెం మనస్సుకు బాధ అనిపించింది. అనిపించి అమ్మాయిని పిలిచాడు. అమ్మాయి, సున్నం ముందు నేను అడిగాను కదా, అందులో పూర్ణచంద్ర నిభాననే అన్నాను. ఏం తక్కువ పదం వేశానా నేను? పూర్ణచంద్ర నిభాననే అన్నాను నిన్ను. మరి ముందు ఆయనకు, నీకు కూడా కాళిదాసు గొప్ప కవి అనే వ్యామోహంలో పడిపోయావు. నువ్వు కూడా ఏదో భ్రాంతిలో పడ్డావు, నన్ను సరిగ్గా గుర్తించలేదు నువ్వు. అంత మంచి ప్రయోగం చేసినా కూడా ముందు ఆకులు ఆయనకిచ్చి తర్వాత నాకు రెండోసారి సున్నం ఇస్తావా? ఎందుకు ఇట్లా చేశావు అని అడిగాడు. అరే బాబుగారు, చాలా పెద్దవారు మీరిద్దరూ, నేను చిన్నదాన్ని, నాకు కూడా ఏదో కొంచెం కవిత్వం అది మీ అంత తెలీదు, ఏదో రోజు వింటుంటా కదా ఇక్కడ అందరూ మీలాంటి మహాత్ములు అందరూ చెప్తూ ఉంటే. ఏం లేదండి, నేను వ్యాపారస్తురాలని కదా, ఆకులు సున్నము పోకలు అమ్ముకునేదాన్ని. ఇప్పుడు మీరు చెప్పిన పద్యంలో ఏం లేదండి, తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే. తూర్ణ అణ, చూర్ణ, పూర్ణ అణాలు 3 ఉన్నాయి. కానీ కాళిదాసు చెప్పిన దాంట్లో పర్ణాని ఒకటి, స్వర్ణ వర్ణాని కర్ణాంత ఆకీర్ణ లోచనే, 5 అణాలు ఉన్నాయి ఆయన ఇచ్చిన దాంట్లో. ఏదో ఆకులు అమ్ముకునేదాన్ని కదా అండి, నాకు పెద్ద కవిత్వం ఏం తెలుసు అంటూనే వేసింది ఆయనకి. అందుకని ఏదో చిన్నపిల్లనండి, నాకు పెద్ద ఏం జ్ఞానం ఉందని. కానీ ఎందుకో 5 అణాలు వినపడ్డాయి ఆయన దాంట్లో. అందుకని ముందు ఆకులు ఆయనకి ఇచ్చానండి, 3 అణాలే వినపడ్డాయి. అణాలు ఎక్కువ పడితే కదా నాకు వ్యాపారము వ్యవహారము మీలాంటి పెద్దవాళ్ళు అన్నీ జరిగేది. అందువల్ల స్వామి ఏమీ లేదు, కొంచెం నాకు అణాలు ఎక్కువ వినిపించి ఆయనకు ముందు ఆకులు ఇచ్చాను, మీకు తర్వాత సున్నం ఇచ్చాను, అంతేగాని నాకేం పెద్ద ప్రతిభ ఉండి కాదు స్వామి అన్నది. పాపం నోట్లో మాట రాలేదు దండికి. చూసారా? అంటే శబ్దము యొక్క మహిమ ఎంత తెలియని వాళ్ళని కూడా రంజింపజేస్తుంది. అమ్మా అంటే పలుకుతుంది ఆమె. ఏముంది దాంట్లో అంటే అమృతము. అమ్మా అన్న పదములో కలదురా హాయన్నచో విన్నచో. నేనే పద్యం చెప్పాను, అమ్మా అంటే అమృతం ఉన్నది, మమ్మీ అంటే ఏముంది ఆ తీసేయాలి. శబ్దము నీకు చదువు రాకపో ఆకర్షిస్తుంది శబ్దం. అటువంటి మాటలతో స్త్రీరత్నమతిచార్వంగి ద్యోతయంతి దిశస్త్విష, సర్వవర్ణాంగి ఆమె. మొత్తము గాయత్రీం వరదయాభయాంకుశకశాం శుభ్రం కపాలాం కపాలం గదం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. Please subscribe to our YouTube channel.
Like and share this video.